ఇప్పుడు మార్కెట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ లేదు, డమాల్ అని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి బయట. హైదరాబాద్ లో రియల్ బూమ్ తగ్గిందా? రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేందుకు జనం ఆసక్తి చూపటం లేదా? ప్రతికూల పరిస్థితులతో రియల్ ఎస్టేట్ రంగం సతమతమవుతోందా? నిజంగా కాసేపటికి రియల్ ఎస్టేట్ లేదనుకుందాం, పడిపోయింది అనుకుంటాం. రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి ఇప్పుడు 10 ప్లాట్లు కొనుక్కోవచ్చు కదా. ప్లాట్ అనేది మీ ఫ్యూచర్ లో పిల్లల భద్రత కోసం, మనం ఏ రోజు పని చేసినా ఏం చేసినా మన ఫ్యూచర్ కోసమే కదా. ఒక 100 రూపాయలు గ్రామ్ బంగారం తగ్గింది అంటే లైన్ కడుతున్నారు. మరి భూమి విలువ అలా ఏకదం పడిపోయిందని చెప్తున్నారు కదా, మరి వెళ్ళి మీరు ప్రాపర్టీ కొనుక్కోవచ్చు కదా. అది మంచి అవకాశం కదా. భారతదేశంలో తెలంగాణలో 40% పీపుల్ దే హ్యావింగ్ ఓన్ ప్రాపర్టీ, 60% లేకుండా ఉన్నారు. అందులో మేము బ్యాంక్ సదుపాయం ఇస్తున్నాం, లీగల్ నెంబర్ 1 లేకున్నాం, 25 హిస్టరీ ఉంది. మరి మీరు ఇప్పుడు వెళ్ళి ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు కదా. అది మేము ఇచ్చే సలహా. రియల్ ఎస్టేట్ పడిపోతే 100 కోట్లు అమ్మే కోకాపేట నుంచి 177 కోట్లు అమ్మే స్టేజ్కి హైదరాబాద్ రాదు కదా. చాలా మంది తెలియని విషయం ఏంటంటే డబ్బుని మనిషి మాత్రమే సంపాదిస్తుందనే భ్రమలో ఉంటారు. కానీ ఇంటెలిజెంట్ పీపుల్ ఏం చేస్తున్నారంటే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు పడుకున్నా, వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకోకున్నా, వాళ్ళు రిస్క్ తీసుకోకున్నా, వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నా కానీ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంటే డబ్బు రూపం సంపాదిస్తుంది. తెలుసుకున్న ప్రతి వ్యక్తికి రియల్ ఎస్టేట్ ఒక మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది.